ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం మకర రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూస్తామండి. మన హిందూ ఛానల్ శ్రీపద ఛానల్ నుంచి చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం, చింతామణి శాస్త్రం కూడా అంటారు ఈ శాస్త్రాన్ని. అలాగే లక్కూట ప్రశ్న శాస్త్రం అంటారు. నూతన సంవత్సరం మకర రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో గవ్వలు వేస్తామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గోచార ఫలం చూద్దామండి. ముఖ్యంగా మాత్రం మకర రాశి వారి జాతకంలో పడ్డాయి 4 గవ్వలు పడ్డాయండి. మకర రాశి వారి జ్యోతిష్యంలో మకర పట్టు చాలా ఉంటుందండి, మొసలి పట్టు చాలా ఉంటుంది. వారికి స్థానబలం కలిసి వచ్చే అవకాశం ఉందండి. స్థానబలం అంటే వారు ఉన్న చోట్ల ఏ పని చేసినా కలిసి వస్తుంది, కానీ ఇతర ప్రాంతాల్లో మాత్రం గెలవలేరండి వారి జాతక బలానికి. మొసలికి నీటిలో ఎలా బలం ఉంటుందో ఏనుగైనా సరే మాత్రం ఎవరైనా సరే ఎంత మొండి పట్టుదల ఉంటుందో అలా ఉంటుందండి. వీరి జాతకంలో చూడాలంటే ధనిష్ట నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు మాత్రం లక్కీ నెంబర్ 9 వస్తుందండి. వారు పాటించాల్సిన నియమాలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవత ఆరాధన చేయాలి, చాలా మంచిదండి. ఆరోగ్య విషయంలో, కళ్యాణ విషయంలో, సంతాన విషయంలో కలిసి వస్తుంది. అలాగే శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం అండి. ఆ నక్షత్రం వారికి లక్కీ నెంబర్ మాత్రం 1, 2 వస్తుందండి. శనివారం అచ్చుబాటు ఉంటుంది. వారు శ్రీవారిని మాత్రం దర్శనం చేయాలి. ఉదయం లేవంగానే మాత్రం కరెక్ట్ మాత్రం వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం సుప్రభాతం వినాలి. వారి మీద చిక్కులు, చికాకులు, అబండాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఇక వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. వారి పేరు మీద ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్న వారికి విద్య, ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది. 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న వారికి కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. అలాగే 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారికి శుభకార్య విషయంలో కలిసి వస్తుంది. 40 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వారికి కుటుంబ సమస్యలు మాత్రం ఎలాంటి చిక్కులున్నా, చికాకులున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం గృహ నిర్మాణం కలిసి వస్తుందండి. 50 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం 55 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం జీవిత ఆశయం సిద్ధిస్తుంది. కానీ మాత్రం కుటుంబంలో తగాదాలు ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చిక్కులు, చికాకులు ఉంటాయి. మాట్లాడితే మాత్రం అపార్థం చేసుకునే వాళ్ళు చాలా ఉంటారు. మేధావి లక్షణం ఉంటుంది వీరి పేరు మీద. వీరి మాట విన్నవారు, వీరికంటే చిన్నవారు, వీరితో చదువుకున్నవారు, వీరితో ఉన్నవారు అందరూ బాగుపడతారు. కానీ వీరికైతే చిక్కులు, చికాకులు చాలా ఉన్నాయి. కానీ ఎలాంటి శని ప్రభావం లాస్ట్ గడియలు ఉంది కాబట్టి వీరు శనేశ్వరుని మాత్రం తైలాభిషేకం చేయటం కానీ, నువ్వుల దానం చేయటం కానీ, సద్బ్రాహ్మణులు సందర్శన చేయటం కానీ, నవగ్రహ ఆరాధన చేయటం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం కానీ, అలాగే మాత్రం హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి దర్శనం చేయటం కానీ చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి వీరి పేరు మీద. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తుల 50% ఛాన్స్ ఉంటుందండి కలిసి వచ్చే అవకాశం. అది 50% మందికి మాత్రం ఫలితం ఉంటుంది, 50% మందికి చిక్కులు ఉంటాయి. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు మాత్రం కొంచెం నిరాశజనకంగా ఉంటుంది. సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో ఆటంకాలు, చిక్కులు, చికాకులు తొలగవండి. కొంచెం ఇబ్బందులు ఉంటాయి. 4 గవ్వలు పడ్డాయి. రాహు మార్గదర్శనం నడుస్తుంది వీరి జాతకంలో. ముఖ్యంగా వీరికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యలు తొలగిపోవాలంటే మాత్రం శనేశ్వరునికి తప్పకుండా మాత్రం శనివారం తైలాభిషేకం చేపించాలండి. లేదా శని త్రయోదశి రోజు చేపించాలి. లేదా వీలైతే మాత్రం మందపల్లి గ్రామంలో మాత్రం, రాజమండ్రి ప్రాంతంలో మాత్రం శనేశ్వర ఆలయం కాడ సందర్శనం చేసి తప్పకుండా మాత్రం శాంతి చేపించుకోవాలండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి మకర రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకానికి మాత్రం అంశ భారీ ఉన్నది వీరి పేరు మీద. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటుందండి. ఆదాయం మాత్రం 5 రూపాయలు అయితే ఖర్చు 11 రూపాయలు ఉంటాయి. సాయం చేసేవారు 2 అయితే ఏడిచేవాళ్ళు 7 ఉంటారండి. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎక్కువ ఉంటుంది వీరి పేరు మీద. కానీ ప్రాణమిత్ర వైశ్యమాలు అయితే చాలా మంచిగా ఉన్నవారి వీరికి ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. భార్యతో కానీ భర్తతో కానీ భార్యకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సంతానంతో కూడా విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెద్దగా పెట్టుబడి పెట్టి ఏ పనులు చేయవద్దు, రిస్క్ పనులు చేయవద్దండి. 1కి 4 సార్లు ఆలోచన చేస్తే చాలా మంచిది వీరి పేరు మీద. ఏరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి చాలా వరకు మంచి ఫలాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వేరే దేశం, వేరే ప్రాంతం, వేరే రాజ్యం పోవాలనుకునే వారికి అతి కష్టం మీద వెళ్ళిపోయే అవకాశం ఉందండి. రాజకీయ నాయకులకు అరిష్టకాలం ఉంటుందండి.
వ్యాపారస్తులకు చూడాలంటే మాత్రం కలిసి వస్తుంది, కానీ మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యవసాయం చేసేవారికి, పండ్ల తోటలదారి వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలానికి ఇప్పటివరకైతే వీరి పేరు మీద గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా మాత్రం 12 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం ఎలా ఉందో. 2 సార్లు గవ్వలేస్తే 12 గవ్వలు పడ్డాయండి. మూడవసారి చూద్దాం. 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ చాలా వరకు శుభ సంఖ్య పడ్డదండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా విదేశంలో ఉన్న మకర రాశి వారికి తిరుగు ఉండదండి వారి జాతక బలానికి. చంద్రమహారదశ శ్రావణ నక్షత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టినవారు, శ్రావణ నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, అలాగే మాత్రం ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, అలాగే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, అలాగే మకర లగ్నంలో పుట్టినవారు కావచ్చు, అలాగే వీరి జాతక బలం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం జన్మ నక్షత్రం ప్రకారం ఉన్నవారు మకర రాశి వారు కావచ్చు. శని ఎల్లాంటి శని లాస్ట్ ఘడియలో ఉందండి. అంశబలం మంచిగా ఉంటుంది వీరి పేరు మీద. కానీ వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం వీరి పేరు మీద ఎక్కడ పోయినా చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఏ పని చేసినా ఈ సంవత్సరం వీరికి మాత్రం 2024వ సంవత్సరం మాత్రం వీరికి 6 నెలలు అనుకూలం ఉన్నది, 6 నెలలు బాగలేదండి. సదా కిరికిరి సాకలి మూట ఉంటాయి. వాగ్యుద్ధాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు దూరమైన వారు దగ్గర అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. రాజీ కావాలండి. అలాగే సంతాన అరిష్టం ఉన్న వారికి మాత్రం సంతాన అరిష్టం తొలగిపోతుంది. నాగదేవతకి పూజ చేయాలి, నాగదేవుడికి పూజ చేయాలి, చాలా మంచిది. నాగేశ్వరుడికి కూడా పూజ చేయాలి, చాలా మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం స్వర్ణం వాడవద్దండి. స్వర్ణం అంటే బంగారం వాడవద్దు. వాహనం కలిసి వచ్చే అవకాశం ఉంది, వెండి కలిసి వచ్చే అవకాశం ఉంది, భూమిగా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్వర్ణం అయితే కలిసి రాదు, స్త్రీలకు కలిసి రావచ్చు కానీ పురుషులకు అస్సలు కలిసి రాదు. అలాగే విద్యార్థులకు విద్య విషయంలో చిక్కులు చికాకులు ఉన్నవారు, మానసిక బాధలు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం వీరి పేరు మీద పడ్డాయండి. మాత్రం ముఖ్యంగా మాత్రం 7 గవ్వలు, 5 గవ్వలు, 12, 2 గవ్వలు, 14 గవ్వలు పడ్డాయండి. 14 గవ్వలు అంటే మాత్రం ఒకటి బుధ మహారదశకు సంబంధించిన జాతకం అంటే అదృష్టం ఉన్నది వీరి జాతక బలంలో. బోధన రంగంలో నడిచేవారు కలిసి వస్తుంది, వైద్య రంగంలో నడిచేవారు కలిసి వస్తుంది, కంప్యూటర్ రంగంలో నడిచేవారు కలిసి వస్తుంది. కంప్యూటర్ రంగంలో, బోధన రంగంలో, వైద్య రంగంలో ఆటంకాలు, చిక్కులు చికాకులు, వేధింపులు ఉన్న వారికి అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నవగ్రహ శాంతి కొరకు మాత్రం మీకు తెలిసిన సిద్ధాంతి కానీ పండితుల్ని కానీ మాత్రం ప్రత్యేకంగా శాంతి చేయించుకోవడం చాలా మంచిది. లేకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మందపల్లి గ్రామం అనే ఒక ఆడ శనేశ్వరాలయం సందర్శనం చేయడం చాలా మంచిది. అలాగే వీరి జాతకంలో మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం, నువ్వుల నూనెతో మాత్రం శనేశ్వరుని మాత్రం ఖచ్చితంగా మాత్రం వారు తైలాభిషేకం చేయటం, నువ్వులు దానం చేయటం చాలా మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అన్ని వస్త్రాలు మంచిదే. ముఖ్యంగా నలుపు వస్త్రం కలిసి రాదనుకుంటారు కానీ వీరి జాతకంలో అయితే నలుపు వస్త్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా 2024వ సంవత్సరం కీలకమైన సంవత్సరం ఉందండి. కలిసి వచ్చే అవకాశం ఉంది. గండ నష్టాలున్న తొలగిపోయే అవకాశం ఉన్నదండి. ఈ నూతన సంవత్సరం ఆ ఈశ్వరుడి కృప వలన చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్.